బంగారు పంటలు పండే సారవంతమైన మాగాణి భూములవి. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా సాగు చేస్తున్నా ఇప్పటికీ వాటిపై వారికి అధికారం లేదు. గతంలో చేసిన పొరపాట్ల కారణంగా నేటికి అవి పోరంబోకు భూములుగానే చెలామణి అవుతున్నాయి. అవసరానికి అమ్ముకుందామనుకున్నా అక్కరకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. పట్టాలిద్దామంటే ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకురావాలో అధికారులకు అంతుబట్టడం లేదు. కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండలం చాగంటిపాడు, ఆళ్లవారిపాలెం, బద్రిరాజుపాలెంలో బంగారు పంటలు పండే భూములున్నాయి. తాతల కాలం నుంచి వారసత్వంగా 60 ఎకరాల భూమిని సన్నా చిన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. వీరికి ఎలాంటి దస్త్రాలు కానీ దస్తావేజులు కానీ లేవు. 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ధృవపత్రాలు మాత్రమే కొందరి వద్ద ఉన్నాయి. 1956లో జరిపిన భూ సర్వేలో వీటిని పోరంబోకు భూములుగా అధికారులు పొరపాటున నమోదు చేశారు. అప్పటి నుంచి రైతుల కష్టాలు మొదలయ్యాయి. అమ్ముకుందామంటే కుదరదు. భూమి ఉన్నా సొంతం చేసుకోలేని పరిస్థితి. అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. 1956కు ముందు ఇవన్నీ పట్టా భూములే అని కొందరు రైతులు ఆధారాలు చూపినా అధికారులు పట్టాలు ఇవ్వడం లేదు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు గాక బ్యాంకుల్లో రుణాలు రాక రైతులు అవస్థలు పడుతున్నారు. 3 ఏళ్ల క్రితం ఈ భూములను రీసర్వే చేసి వాస్తవాలు తేల్చాలని అప్పటి జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది లంచం డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వని వారి రికార్డులు గల్లంతు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో వచ్చిన తుఫాన్ల కారణంగా పత్రాలు పోయాయని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నదికి దగ్గరగా ఉన్న భూములను సైతం పట్టా భూములుగా గుర్తించారని, ఎగువనున్న తమ పొలాలకు మాత్రం ఎందుకు పట్టాలు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున దీన్ని మేము మా పిల్లలకి ఇచ్చినా, మేము రాసిద్దాం రిజిస్ట్రేషన్ చేద్దామన్నా రిజిస్ట్రేషన్ లేవు, క్రయ విక్రయాలు లేవు, ఈ భూమి పోరంబోకు అని అంటున్నారు. ఈ భూమిని బ్యాంకు తీసుకెళ్లి పెట్టి లోన్ తెద్దామంటే దీన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. తుఫాన్లు వచ్చి ఇళ్లలో వచ్చి కొట్టుపోయిన కాగితాలు, ఇళ్ళుపోయిన కాగితాలు ఎక్కడుంటాయండి అవన్నీ తీసుకురావడానికి? ఇప్పుడు ఏం చేయాలండి? మా పట్టాలు మాకు ఇవ్వాలండి. మొత్తం ఎడగొట్టి మా రైతులు ఎంతమంది 72 మంది ఉండం. ఆ 72 మంది సరి చేయాలి. మరి చిన్న రైతు పెద్ద రైతు అందరూ ఉంటారు. కాగితాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? 150-200 సంవత్సరాల నుంచి కావాలి కాగితాలు. ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు ఒక్కళ్ళు కూడా దీనికి మాకు రెస్పాండ్ అనేది అవ్వట్లేదు. ప్రతి ఒక్క అధికారి కూడా వచ్చిన వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు. మొన్న కూడా ఎకరానికి 5,000-6,000 పెట్టి సర్వే చేయించారు. ప్రతి లింకు పర్ఫెక్ట్గా ఉంది. ప్రతి ఒక్క గట్టుకి, ప్రతి ఒక్క సర్వే నంబర్లో కూడా పర్ఫెక్ట్గా ఉంది. 58 దాకా పట్టబోలండి మాకు తెలుసు. 58లో నేను పుట్టాను. మా చిన్నతనం అప్పుడు రీసర్వే జరిగిందండి. అట్లా ఆగిపోయి ఒక 20 సంవత్సరాలు అట్లా ఆయన కింద పెండింగ్లో పడిపోయి. సరే, మా దగ్గర 5-6 దగ్గర కాగితాలు ఉన్నాయి అంటే మీరు రాసింది తప్పు అనేది అక్కడ అర్థమవుతుందిగా. మేము చూపించే 5 చూపించేదైనా మా 5 కూడా కలిపే కదా మీరు 60 ఎకరాలని గవర్నమెంట్ భూమిగా నమోదు చేసింది. మరండి మా దగ్గర మేము ఎవిడెన్స్ చూపిస్తున్నాంగా. అంటే మీరు చేసింది తప్పు అనేది మీకు అర్థమవుతుందిగా. అలాంటప్పుడు మా రైతులకు మీరు ఇవ్వటానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? తమకు న్యాయం చేయాలంటూ 72 మంది రైతులు జన్మభూమి కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు మాత్రం ఆధారాలు ఉన్నవారికే పట్టాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ఆ భూములందరినీ కూడా హానరబుల్ జాయింట్ కలెక్టర్ గారు కూడా సర్వే చేయించారు. సర్వే టీంని పంపించడం జరిగింది, చేయిస్తూ ఉన్నారు. ఆ రైతులు వాళ్ళకి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసి ఉంటే యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఈ యాక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి పట్టాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటాం. శిస్తుని మాఫీ చేసే విధంగా అంతకుముందు జమీందారు వాళ్ళకి కొంతమందికి శిస్తు వరకు ఇచ్చారు. పట్టాదారుగా పేరెడంగల్లో నమోదై ఉంటే పట్టా భూములుగా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ పరిష్కారం అంతా సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గర నడుస్తుంది సార్. వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా తీసుకొని మా అధికారులకు మేము విన్నవిస్తాం జరుగుతుంది. అధికారులు చేసిన తప్పును తమపై వేయడం సరికాదని రైతులు వాపోతున్నారు. ఈ భూములపై ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతున్నారు.